హలో గాయ్స్, మనం మళ్ళీ వచ్చేసేసినాం మన బిఎస్ఎన్కి స్టడీస్ మ్యాథమెటిక్స్ ఎన్సీఆర్టీ. లాస్ట్ వీడియోలోనే నేను మీకు 4 క్వశ్చన్స్ చెప్పిండే. ఈసారి మనం చేద్దాం మొత్తం కలిపి 5 క్వశ్చన్స్. దాంట్లో ఒక కొత్త మెంబర్ వస్తాడు మధ్యలో, మీరు చూస్తూ ఉండండి. లెట్స్ గో. మనం మళ్ళీ ఇప్పుడు క్వశ్చన్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే 16th వన్ అంటే నిన్నది కలిపి 5th వన్ అయితే మనం చేయబోతున్నాం. 5th వన్ అయితే క్వశ్చన్, ద ఫ్లోర్ ఆఫ్ ఏ రూమ్ ఈజ్ 400 centimeters wide and 5 meters long. Square tile with side length of 2 meters are used to cover floors. How many tiles are needed? అలా క్వశ్చన్లు ఏం అడిగారు? ఫ్లోర్ లెంత్ వైడ్ 400 centimeters అయితే 400 centimeters ఇచ్చిండు, ఇంకా 5 meters కూడా ఇచ్చిండు. 5 meters అని ఇచ్చిండు, సెంటీమీటర్స్ అని ఇచ్చిండు. ఇప్పుడు 100 centimeters ఈజ్ ఈక్వల్స్ టు 1 meter. అయితే ఇప్పుడు 400 meters ఈజ్ ఈక్వల్స్ 400 centimeters ఈజ్ ఈక్వల్స్ టు 4 meters. 5 meters 4 meters. అయితే మనం వెతకాలి ఇప్పుడు ఒక్క టైల్ ఎంత, దానికి మనం వెతకాలి ఏరియా ఫార్ములా. మీకు లాస్ట్ వీడియోలో చెప్పిన, లాస్ట్ వీడియో చెక్ చేయలేరంటే చెక్ చేయండి. దాంతోపాటు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, వైడ్ అంటే బ్రెత్ అనుకోవచ్చు. బ్రెత్ 400 centimeters ఈజ్ ఈక్వల్స్ టు 4 meters. లెంత్ 5 meters అలా ఇచ్చారు, అంటే 500 centimeters. దాన్ని ఫస్ట్ మనం ఏరియా వెతకాలి. ఏరియా అయింది ఏరియా ఫార్ములా మళ్ళీ చెప్తున్నానండి. స్క్వేర్ది సైడ్ ఇంటూ సైడ్, అదే రెక్టాంగిల్ది లెంత్ ఇంటూ బ్రెత్. మనం చేయాలి 5 into 4, 5 4 20 meters. 20 meters వచ్చేసింది మనకు ఆన్సర్. మనం ఇప్పుడు చేయాలి నెక్స్ట్ టైల్ది. ఒక్క టైల్ది ఒక్క లెంత్ ఎంత? 2 meters. 2 meters. మనం దీన్ని కూడా ఏరియా వెతకాలి. ఏరియా ఎంత? ఏరియా స్క్వేర్ది ఫార్ములాది సైడ్ ఇంటూ సైడ్, అయితే 2 into 2 4. ఇప్పుడు 4 meters వచ్చేసింది మనకి. ఇప్పుడు ఫ్లోర్ది ఏరియా వచ్చేసింది, ఇది టైల్స్ది కూడా ఏరియా వచ్చేసింది. మనం రొటేట్ ఏరియాని ఒకటేసారి డివైడ్ చేసేసాలి. 24 ఈజ్ ఈక్వల్స్ టు 5 టైల్స్ వస్తాయి. అయితే మొత్తం కలిపి దీని ఆన్సర్ 5 టైల్స్ పడుతుంది మొత్తం ఫ్లోర్ని కవర్ చేయడానికి. మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్స్కి వెళ్దాం. గుడ్ బై. హలో గాయస్, నేను కొత్త మెంబర్, అది a face in 3 2 1. హలో గాయస్, నేను అజిత్ కజన్, నేను సాకేత్. సో మనం నెక్స్ట్ క్వశ్చన్ ఇప్పుడు సాల్వ్ చేస్తున్నాం. క్వశ్చన్ చదువుతున్నాం. ఏ రెక్టాంగులర్ స్విమ్మింగ్ పూల్ ఈజ్ 50 meters and long and 30 meters wide. A safety rope needed to be placed along its boundary. If the rope cost 15 meters, what is the total cost of rope? అయితే మనం ఫస్ట్ దీన్ని ఏరియా వెతకాలి, అంటే పెరిమీటర్ వెతకాలి. టోటల్ది పెరిమీటర్ స్విమ్మింగ్ పూల్ది. సో పెరిమీటర్ ఫార్ములా ఇప్పటిదాకానే చెప్పిండే. పెరిమీటర్ది మళ్ళీ ఒకసారి చెప్పేస్తాను నేను. పెరిమీటర్ రెక్ ఈజ్ ఈక్వల్ టు 2 into L plus B. ఇది పెరిమీటర్ ఫార్ములా. అయితే మనకి ఎంత దొరికిండే? 2 into లెంత్ అంటే లాంగ్, బ్రెత్ అంటే వైడ్. అయితే ఎంత? 50 + 30 వేయాలి మనం. అయితే మనము ఇప్పుడు ఈజ్ ఈక్వల్ టు 250 + 30. అయితే 50 + 30 3 secondsలో మీరు చెప్పండి, లేకపోతే నేనే ఆన్సర్ చెప్తా. 1 2
3. అయితే ఆన్సర్ 80. సో మనము ఇప్పుడు ఇక్కడ 2 ఉన్నది, 2 ఈ బ్రాకెట్స్ అంటే ఇంటూ 2 ఇంటూ 80 ఈజ్ ఈక్వల్ టు 160. 160 దీన్ని టోటల్ 160 మీటర్ అని రాయాలి. ఇది ఈ యూనిట్ అన్నిటికన్నా ఇంపార్టెంట్, లేకపోతే మార్క్స్ దొరికాయి. ఈ యూనిట్ ఇంపార్టెంట్. అయితే ఇప్పుడు మనకి 160 పర్ మీటర్ దీన్ని దొరికేసింది. పర్ మీటర్ కాస్ట్ ఎంత అంటుండ్రు? 15 రూపీస్. అయితే మనము ఇప్పుడు 15 రూపీస్ ఉన్నదనుకో ఇంటూ 60 160 వేయాలి. బికాజ్ 1 మీటర్కి 15 తీసుకుంటుంది. అయితే 160 మీటర్స్కి ఎంత తీసుకుంటారో అని మనం చెక్ చేయాలి. అయితే మనం సైడ్కి చేద్దాం. 15 ఇంటూ 160. అయితే 5 zeros are obviously 0. 5 6 are 30. మళ్ళీ 5 1s are 5. 5 plus 3 8. ఇక్కడ ఇంటూ పెట్టాలి. మళ్ళీ 1 zeros are 0. 1 6 are 6 by 1 1s are 1. ఇప్పుడు యాడ్ చేయాలి. అయితే 1 మళ్ళీ పైకి తీసేసుకోవాలి మనం. అయితే 1 + 1 = 2. మనకు వచ్చింది 2700. ఇది కాస్ట్ ఆఫ్ ద టోటల్. ఐ వాజ్ జస్ట్ కిడింగ్. ఎందుకంటే బికాస్ ఇప్పుడు మీరు 8 + 6 చేయాలి. మీరు చెక్ చేసుకోవాలి మంచిగా. మళ్ళీ ఎంత మంచిగా ఆన్సర్ రాసినా మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇది ఎంత అవుతుంది? ఇది 0, ఇది 0, మళ్ళీ 4, మళ్ళీ 1 అయిపోయింది. 1 + 1 2 2400. ఇది మన టోటల్ కాస్ట్ ఆఫ్ రోప్. సో నెక్స్ట్ బాత్ వాయిస్ అవుతుంది. సో లెట్స్ స్టాప్. మళ్ళీ వచ్చేసేసిన గాయస్. మనం ఇప్పుడు నెక్స్ట్ చేయబోతున్నాం. కొంచెం ఈజీ హార్డ్ అనుకోవచ్చు, మీకు ఇది అర్థం కావాలంటే దీన్ని ఫస్ట్ మనం క్వశ్చన్ చదువుదాం. ద ఏరియా ఆఫ్ ఎ రెక్టాంగిల్ ప్లాట్ ఆఫ్ ల్యాండ్ ఈజ్ 300 square meters. ఇఫ్ ద లెంత్ ఆఫ్ ద ప్లాట్ ఈజ్ 20 meters, క్యాలిక్యులేట్ ఇస్ పెరిమీటర్. వాళ్ళు ఏం అడిగారు? దాన్ని ఏరియా ఇచ్చిర్రు. ఏరియా ఇచ్చారు. ఆగండి, కొంచెం ఆగండి. మనం కొంచెం టైం పడుతుంది. కొంచెం కరెక్ట్. బై మిస్టేక్ ట్రైపాడ్ కొంచెం కరెక్ట్గా పోలేదు, అందుకే కొంచెం స్టాప్ చేయాల్సి వచ్చింది. నెల్లుండే ఏరియా ఈజ్ = ఎంత ఇచ్చారు? 300 square meters. ఇది మెయిన్ యూనిట్. మీటర్స్ రాయాలి, స్క్వేర్ కూడా ఇవ్వాలి. స్క్వేర్ అన్నిటికన్నా మెయినెస్ట్ యూనిట్ స్క్వేర్ మీటర్. మొత్తం కలిపి ఏరియా 300 square meter. ఏరియా ఇచ్చారు కాబట్టి మనం లెంత్ చూసుకోవాలి. లెంత్ ఎంత ఇచ్చారు? 20 meters స్క్వేర్. అయితే దాన్ని ఇప్పుడు మనం వెతకాలి పెరిమీటర్ కోసం మనం ఏం చేయాలి? బ్రెత్ వెతకాలి. బ్రెత్ ఎట్లా వెతుకుతాం? 20 / 300 చేయాలి. ఎంత వస్తుంది? 20 15s దీన్ని ఆన్సర్ వస్తుంది. 20 15s 300. 15 వస్తుంది. అయితే బ్రెత్ ఈజ్ ఈక్వల్స్ టు 15, లెంత్ ఈజ్ ఈక్వల్స్ టు 20 మీటర్ స్క్వేర్. ఇప్పుడు మనం బ్రెత్ వెతికేసేసినాం, లెంత్ కూడా వెతికేసేసినాం. బ్రెత్ లెంత్ వెతికినాక మనం పెరిమీటర్ ఫార్ములా ఏంది? ఇప్పటిదాకా దాంట్లో చెప్పిండే. పెరిమీటర్ ఈజ్ ఈక్వల్స్ టు 15. ఇట్లా కూడా వేయచ్చు మీరు. సింపులెస్ట్ వే అంటే ఇదే. ఇప్పటిదాకా చెప్పిన 15 + 20
కరెక్ట్. 2 బ్రాకెట్ అంటే ఇప్పటిదాకా చెప్పిండే సాకిత్, బ్రాకెట్ అంటే ఇంటూ. అయితే మనం చేయాలి ఫస్ట్ 15 + 20. 15 + 20 ఎంత? 35. అది 35 2. అది ఇప్పుడు 35ని 2 వేయాలి. ఈక్వల్స్ టు 35 + 35 ఈక్వల్స్ టు ఎంత? 70. చూసుకోండి కావాలంటే 5 5 0 0 1 70 వస్తుంది. ఇది మన ఆన్సర్ 70 మీటర్ స్క్వేర్. పెరిమీటర్ ఈక్వల్స్ టు 70 మీటర్ స్క్వేర్. అయితే ఇది ఇంకొక ఫార్ములా. మళ్ళీ నెక్స్ట్ న్యూ మెంబర్స్ సాకెత్తోని కలుద్దాం. ఓకే, మనం మళ్ళీ అయినాం. ఎస్. అయితే ఇప్పుడు మీరు పెన్లు పట్టేసుకోండి, బుక్కులు పట్టేసుకోండి. అయితే ఇప్పుడు మనం స్టార్ట్ చేస్తున్నాం. క్వశ్చన్ ఏమడిగిండ్రు? రీనా అండ్ రాహుల్ ఆర్ కంపేరింగ్ 2 photo frames. Reena's frame is a square with a side 25 meters. Reena's square 25 meters ఉన్నది, 25 centimeters ఉన్నది ఒక్క సైడ్, ఇంకా మొత్తం చెప్పలేరు. రాహుల్ ఫ్రేమ్ ఈజ్ a rectangle with dimension 30 centimeters by 20. Whose frame area is larger? What is the difference in their area? అయితే మనము ఫస్ట్ ఏం చేయాలి? మనము ఫస్ట్ రీనాది వెతుకుదాం. మనం వాళ్ళిద్దరు కంపేర్ చేస్తున్నారు. అయితే రీనాది మనము ఏరియా వెతకాలి. రీనాది స్క్వేర్ ఏరియా ఏందని మీకు తెలుసు కదా, సైడ్ ఇంటూ సైడ్. అయితే సైడ్ ఎంత ఇచ్చిండ్రు? మనకు సైడ్ ఇచ్చిండ్రు 25. అయితే 25 × 25 అయితే మనం ఇప్పుడు ఇక్కడ పక్కన మల్టిప్లై చేసుకొని 25 × 25 5 × 5 25 5 2. ఇప్పుడు మళ్ళీ 5 × 2 10. అయితే పైన 12 ఉన్నది, చెక్ చేసుకోండి మీరు. 12 ఇది మీరు మర్చిపోయి ఇట్లా రాసేసినందుకు మార్క్స్ అస్సలు దొరుకుతాయి, ఎందుకంటే ఆన్సర్ రాంగ్ అయిపోతుంది. 12 ఇంటూ ఇక్కడ మనం ఇది పెట్టేసాలి. మళ్ళీ ఇప్పుడు 2 × 5 = 10. 0 1 2 × 2 4 4 + 1 5. అయితే ఇది 5 5 2 0 2 6. అయితే మనకి 625 వచ్చింది. అయితే రీనాస్ ఫోటో 4 = 625. అయితే ఇది సెంటీమీటర్స్ ఇచ్చింది. అయితే సెంటీమీటర్ స్క్వేర్ రాసుకోవాలి. ఏరియాకి మనం ఎప్పుడు ఇది పెట్టాలి. ఏరియాకి మనం స్క్వేర్ పెట్టకుండా మనది ఆన్సర్ కరెక్ట్ రాదు. అయితే మనం ఇప్పుడు మనకు రీనాథ్ దొరికేసింది. అయితే ఇప్పుడు రాహుల్ వెతకాలి. రాహుల్ ఫోటో ఫ్రేమ్ ఈజ్ ఈక్వల్ టు అయినది రెక్టాంగిల్ ఉన్నది, రెక్ అని రాసుకున్నాం మనము, ఎందుకంటే టైం ఇవ్వలేదు, మీరు కూడా ఎంజాయ్ చేయాలి. అయితే అయినది 30 అయినది లెంత్. ఇంకో మీ క్వశ్చన్ పేపర్లో 30/20 ఇస్తే మీరు ఇదేదో డిఫరెంట్ అని అనుకోవద్దు. బై అంటే 30 లెంత్, 20 బ్రెత్ అంటే లెంత్ని మనము లాంగ్ కూడా అనొచ్చు. అయితే ఈజ్ ఈక్వల్ టు 30 × 20 వచ్చింది. 30 × 20 ఎంత మనది? 30 × 20 వేయాలి. 0 0 0 0 ఇంటూ వేయాలి. 2 0 0 3 2 6. అయితే ఇప్పుడు మనము వీటిని 0 0 6 అయితే వచ్చింది మనది ఆన్సర్ 600. అయితే మనం రాసుకోవాలి 600.
స్క్వేర్. ఈయనది టోటల్ 600, ఈమెది టోటల్ 625. 625 ఇంకా 600లో ఎంత డిఫరెన్స్ ఉన్నది? 25 సెంటీమీటర్ స్క్వేర్. అయితే పెద్దది ఎవరిది ఉన్నది? రీనా హ్యాస్ మోర్. She has 25 centimeters square more than Rahul. అయితే మనకు అయిపోయింది కదా ఆన్సర్. అయితే మనం ఇప్పుడు ఏం చేయాలి? మనకు ఆన్సర్ దొరికేసింది. అయితే మనం ఇప్పుడు స్విచ్ చేయాలి. ఎవరికి? భారద్వాజ్కి. ఇప్పుడు మనం లాస్ట్ క్వశ్చన్కి పోదాం. ఇప్పుడు వీడియోలా మనం కొంచెం జల్దీ చేయాలి. వీడియో ఎక్కువ లాంగ్ అయిపోయింది. మనం ఎక్కువ లాంగ్ చేస్తే మీరు ఆడుకోనికి టైం ఉండదు. మీరు ఆడుకొని రెస్ట్ తీసుకొని చేయాలి. చూడండి అన్ని క్వశ్చన్స్ అవుతున్నాయి. ఏ కార్పెంటర్ ఈస్ మేకింగ్ ఏ వుడ్ ఫ్రేమ్ ఆఫ్ ఏ పిక్చర్. ద పిక్చర్ మెజర్స్ 40 centimeters by 30 centimeters. ఇప్పటిదాకా నేను చెప్పిండే సార్ 40 centimeters by 30 centimeters అంటే ఏది ఎక్కువ పెద్ద ఉంటుంది అది లెంత్, ఏది తక్కువ పెద్ద ఉంటుంది అది బ్రెత్. అదే లెంత్ ఈజ్ ఈక్వల్స్ టు 40 ఇచ్చిరు, బ్రెత్ ఈజ్ ఈక్వల్స్ టు 30. ద ఫ్రేమ్ ఈజ్ 2 meters wide around ద ఎంటైర్ పిక్చర్. ఫైండ్ ద అవుటర్ పెరిమీటర్ ఆఫ్ ద పిక్చర్ ఫ్రేమ్. పెరిమీటర్ అడిగాడు. ఫస్ట్ మనం ఏం చేయాలి? లెంత్ ఈజ్ ఈక్వల్స్ టు 40, బ్రెత్ ఈజ్ ఈక్వల్స్ టు 30 మీటర్. ఇప్పుడు 30 40 మీటర్స్గా సెంటీమీటర్స్, సారీ బై మిస్టేక్ సెంటీమీటర్స్. అయితే ఫస్ట్ మనం చేయాలి లెంత్ ఈజ్ ఈక్వల్స్ టు 40 ప్లస్ అది ఇచ్చారు కదా దాన్ని ఏరియాది యూజ్ చేసి 2 meters అన్నారంటే 40 ప్లస్ 2 ప్లస్ 2 ఇవ్వాలి. 40 ప్లస్ 2 ప్లస్ 2 ఎంత? 44 మీటర్ స్క్వేర్ పెట్టాలి. ఎందుకంటే ఇది ఏరియాది కానీ మనం దీంట్లో యూజ్ చేస్తున్నాం పెట్టాలి. బ్రెత్ ఈజ్ ఈక్వల్స్ టు 30 సేమ్ చేయాలి. 2 ప్లస్ 2 2 సార్లు చేయాలి అంతే. 30 ప్లస్ 2 ప్లస్ 2 34. అయితే మనం ఇప్పుడు వెతకాలి పెరిమీటర్. పెరిమీటర్ దీన్ని ఎంత? పెరిమీటర్ ఈజ్ ఈక్వల్స్ టు 44 2 బ్రాకెట్ 44 ప్లస్ 34 ఈజ్ ఈక్వల్స్ టు 44 ప్లస్ 34 ఎంత? 44 ప్లస్ 34 ఈజ్ ఈక్వల్స్ టు 78. బట్ ఇప్పుడు మనం చేయాలి 78 ప్లస్ 78 ప్లస్ 78 78. ఇప్పుడు 78 ప్లస్ 78 చేయాలి. 78 ప్లస్ 78 మనం సైడ్కి వెళ్దాం. 78 ప్లస్ 8 ప్లస్ 8 ఆబ్వియస్లీ 16 వస్తుంది. 16 8 ప్లస్ 7 2 తీసేయాలి. 7 మైనస్ 2 5 అయితే 15 156. మొత్తం కలిపి 156 వచ్చింది మనకు ఆన్సర్. ఇది ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ టు పెరిమీటర్ ఈజ్ ఈక్వల్స్ టు 156 సెంటీమీటర్స్. అయిపోయింది. లాంగ్ చేసిండ మొత్తం ఆన్సర్. అయితే మనకు ఆన్సర్ ఏమొచ్చింది? 156 అని చేసిండు. ఈజ్ ఈక్వల్ టు 156 సెంటీమీటర్ వచ్చింది కదా. అయితే మనము దాని తర్వాత ఏం చేయాలి? ఇది ఇప్పుడు మీరు చూస్తుంది కదా. దాని తర్వాత ఏం చేయాలి మనము? లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇది చేయాలి మీరు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ బై.